నేను ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ అనలిస్ట్. అంటే పొలిటికల్ అనాలిసిస్లో పెద్దగా నేను అంతగా ఇది కానీ యాజ్ ఏ కొంతపాటి కొద్దిపాటి అనుభవంగా దృష్ట్యా నాకు అనిపిస్తుంది ఏంటంటే కళ్ళకి కనపడుతుంది కామన్ మ్యాన్స్ అని అడిగిన కామన్ మ్యాన్స్ పర్సెప్షన్ కూడా ఇదే. నెక్స్ట్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఆయన చెప్పినట్టుగా మొత్తానికి మొత్తం వస్తాయా రావా అనేది చెప్తారు, జనరల్గా అంటారు కేడర్లో ఉత్సాహం నింపడానికి. అది నా అభిప్రాయం. మీ ఈ అవార్డు అంటే ఈ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నారు మీరు. అయితే మీ ప్రముఖులు ఎవరైనా మిమ్మల్ని లేదా మీ ఫ్రెండ్స్ శ్రేయభిలాషులు బాగా ప్రముఖులు ఎవరైనా మిమ్మల్ని ప్రశంసించారండి? ప్రముఖులంటే సహజంగా అంటారు కదా, మీ సీనియర్ శిష్యులు ఉంటారు కొంతమంది. శిష్యుల్లో కూడా చాలా ప్రముఖ స్థానాల్లో వాళ్ళే. ఉన్నవాళ్ళు. ఆయన రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు, కె రామచంద్రమూర్తి సీనియర్ రైటరు, అందరూ ఉన్నారు. నాకు శ్రేయభిలాషులు కాని వాళ్ళు ఎవరు, అందరితో నేను హాయిగా శైలి అవుతాను కనుక నేను ఒక రకంగా అజాత శత్రువునే. వీళ్ళు అందరితో నాకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కానీ మరొకటి కానీ లేదు. ఐఎమ్ ప్యూర్లీ ప్రొఫెషనల్ కనుక మొదటి నుంచి కూడా బాగా సీనియర్స్తో ఇది అవుతున్నా. అందరూ ప్రశంసించారు. ముఖ్యంగా ఏంటంటే ఈ అవార్డు రావటం వెనకాల జర్నలిస్టుల ఫ్యామిలీ రోల్ చాలా ఉంటుందండి. జర్నలిస్టులు చాలా వాళ్ళ డ్యూటీలు, నైట్ డ్యూటీలు ఉంటాయి. ఆ నైట్ డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఇంట్లో మా ఆవిడ మరీ ముఖ్యంగా రేఖ పిల్లల్ని పెట్టుకొని చాలా తిప్పలు పడేది. నేను అందులో నైట్ డ్యూటీ కూడా కాగానే ఇంటికి వచ్చే బాపత కాదు, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్తూ ఒకసారి తెల్లారిపోయేది. తెల్లారిపోతే రోడ్డు మీద ఇడ్లీ బండి ఉంటే ఇడ్లీ తిని కాఫీ తాగి వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ రోజుల్లో ఇంత మొబైల్ ఫోన్స్ కూడా లేవు. ఫోన్స్ లేకపోతే గవ్వుకొని మా పిల్లవాడికి ఏదన్నా చిన్నపిల్లలు ఏదైనా అనారోగ్యంగా ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈవిడ తెల్లవారులు నిద్రకి మేలుకునే ఉండేది. ఎందుకు పోయావా, ఎందుకంటే మీరు రాకుండా నాకు నిద్ర పట్టట్లేదు, మీరు వచ్చాక పడుకోవచ్చని. తెల్లారిపోయేది. మళ్ళీ ఆవిడకి వంట వార్పు. మధ్యాహ్నం కాసేపు పడుకోవాలన్నా నేను అప్పుడు నిద్ర లేచి మళ్ళీ భోజనానికి. ఈ లోపల స్కూల్లో నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు. సో పగలు నిద్ర ఉండేది కాదు, రాత్రి నిద్ర ఉండేది కాదు. ఇది ఏదో మా ఫ్యామిలీ సమస్యనే కాదు, ప్రతి జర్నలిస్టు భార్య ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమే అని నేను అనుకుంటున్నాను. పిల్లల ఆరోగ్య విషయాలు అంటే ఆవిడే చెప్పాలి. పిల్లలు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు గబుక్కుని నలుతా ఉన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు విజయ టాకీస్ దగ్గర వెంకయ్య గారిని ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉండేవారు. ఆ పిల్లల్ని నేను చంకలో వేసుకుని అదే అనుభవం చెప్పు. నువ్వు బస్సులో వెళ్ళేదాన్ని, ఆ బస్సులో సీటు కూడా ఉండేది కాదు. నుంచొని చేతిలో బుట్ట పిల్లాడు ఏడుస్తుండేవాడు ఒంట్లో బాగుండక. అట్లాగే వెళ్ళి డాక్టర్ చూపించుకొని వచ్చేదాన్ని. అక్కడ డాక్టర్ దగ్గర కూడా ఏదైనా అని చెప్తుంటే అసలు వినబడేది కాదు, వీడు ఏడుస్తుండేవాడు. పోనీ నీ లేపి తీసుకెళ్దాం అంటే పాపం నీకు నిద్ర లేకపోతే ఇబ్బంది అని నీ లేపేదాన్ని కాదనమాట. అలాంటి ఇబ్బందులు చాలా పడ్డాను నేను పిల్లలతో. చాలా టెన్షన్ పడేదాన్ని. ముఖ్యంగా నైట్ డ్యూటీల్లో వాళ్ళకి ఏదైనా హై ఫీవర్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా భయం వేసేది. ఎవరు హెల్ప్ ఉండేవాళ్ళు కాదు. ఈయన వచ్చే వరకు అట్లా టెన్షన్ పడుతూ ఉండేదాన్ని అనమాట నేను. ఎందుకంటే ఈ జాబ్ మానేమని ఎప్పుడు చెప్పలేదండి? ఇది ఎందుకంటే కర్మ, మనకి ఇంకో జాబ్ చూసుకుందాము చెప్పలేదు అంతే. మరి ఒకటి రెండు విషయాలు ఏంటంటే ఈ కారణంగానే నేను నైట్ డ్యూటీలు లేకుండా ఉండే ఒక అకాడమిక్ లైన్లోకి వచ్చాను. కాలేజ్ ప్రిన్సిపాల్గా రావటము లైన్ జర్నలిజంలో అంటే ఈనాడులో మానేసింది దానికి కారణం ఇదనమాట. ఈనాడు తర్వాత మళ్ళీ ఒక 6 ఏళ్ళు ఉదయంలో కూడా చేశాను. ఉదయంలో ఉన్నప్పుడే నేను అకాడమిక్గా ఎంసీజీ అవి చేశాను, పిహెచ్డి పూర్తి చేసుకుని అకాడమిక్ లైన్లో ఆఫర్ వస్తే ఇటు వచ్చా. కారణం ఏంటంటే ఫ్యామిలీకి నైట్ డ్యూటీలకి నైట్ డ్యూటీల కారణంగా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని. నా నైట్ డ్యూటీల కారణంగానే ఆవిడ ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్నది. ఐబిఎస్ అనేటువంటి సమస్య పట్టుకుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. మైగ్రెయిన్లు, ఇట్లాంటి మెడ నొప్పులు ఇవన్నీ సహజమే అనుకోండి. ఆవిడ అనారోగ్యానికి ప్రధానమైనటువంటి కారణం నా నైట్ డ్యూటీలే. దానికి తగ్గ ప్రతిఫలం ఏమైనా వచ్చిందా అంటే తెలుసు మీకు అందరికీ, జర్నలిస్ట్ జీతాలంతా అరకొర జీతం ఫస్ట్ వీక్ కల్లా అయిపోయేది. అందరి జీవితాలు అంతే, జర్నలిస్టుల జీవితాలు. మిగతా 3 వారాలకు చాలా టైట్గా నడిపే కథ. దీనికి గట్టి ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. జర్నలిస్టులు వోకల్ వాయిసెస్ కనుక నేను చెప్పగలుగుతున్నాను.
ఇదే పత్రికా రంగంలో అదర్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు, మెకానికల్ సెక్షన్ వాళ్ళు, సర్క్యులేషన్ వాళ్ళు, అడ్వర్టైజింగ్ వాళ్ళకి బాధలు ఉంటాయి. వాళ్ళైతే అవి ఫోకస్లోకి రావట్లా. కేవలం పత్రికలు అనగానే జర్నలిస్టులు ఫోకస్ అవుతున్నారు. కానీ మొన్న ఎవరో ఒక మిత్రుడు అంటున్నారు, రామ్ ప్రసాద్ గారు అని, ఆయన హెచ్ఆర్ మేనేజరు, బాగానే ఉంది మీరు చెప్పుకోగలుగుతున్నారు, చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం జర్నలిస్టులు నాన్ జర్నలిస్టులు అనే కాదండి, ఈవెన్ సైన్యంలో పనిచేస్తున్నారు, ఆర్మీలో వాళ్ళు ఎప్పుడూ 6 నెలలకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటారు. హయ్యెస్ట్ రిస్క్ వాళ్ళ జీవితాలుని పణం పెట్టి మనం దేశం కోసం మనం సుఖంగా నిద్రపోతున్నామంటే సరిహద్దుల్లో జవాన్లు నిద్రపోకుండా ప్రాణాలకు తెగించి పోరాడబట్టే మరి వాళ్ళ జీవితాలు, వాళ్ళ భార్యలు, పిల్లలు ఎలా కేవలము కనీసం జర్నలిస్టులన్నా ఎదురుగా వస్తారు, డ్యూటీగానే వస్తారు, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఉంటాయి ఆక్యుపేషనల్ హజార్డ్స్, దాంట్లో జర్నలిజం కూడా ఒకటి అని నేను అనుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ అప్పుడు జీతం ఎంత ఉండేది సార్ మీకు? స్టార్టింగ్ అంటే ట్రైనింగ్ పీరియడ్లో మొదటి 6 నెలలు 150 రూపాయలు స్టైపెండ్గా ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 6 మంత్స్కి 250. మొదటి 6 నెలలు 150, రెండో 6 నెలలు 250. ఆ తర్వాత సబ్ ఎడిటర్ ట్రైనీ అనేది స్కేల్లో పెట్టారు, 350, 450, అలా 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 1200 వచ్చేటప్పటికి 5-6 ఏళ్ళు పట్టింది. 1200 రూపాయల జీతం. 12 ఏళ్ళు పనిచేశాను నేను. ఈనాళ్ళు పనిచేసి బయటకు వచ్చినప్పుడు నా జీతం 3000 రూపాయలు మాత్రమే. అది అది అప్పటి ప్రమాణాల ప్రకారం చూసినా చాలా తక్కువే. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇందాక ఆవిడ అన్నది ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుండేది కదా అని. నాకు 3000 జీతం ఉన్నప్పుడు ఒక అపార్ట్మెంటు డబుల్లో త్రిబుల్లో కొనాలంటే 3 లక్షలు ఉండేది. నా జీతం 30,000 అయినప్పుడు 30 లక్షలు అయింది. 30,000 జీతం అయినప్పుడు 30 లక్షలు అయింది. నా జీతం 60,000కి చేరినప్పుడు 60 లక్షలు అయింది. సరే ఇప్పుడు 1,50,00,000 పెట్టందే ఎక్కడ హైదరాబాదులో మనం 1,50,00,000 పెట్టందే ఒక మోసరి అపార్ట్మెంట్ కూడా రావట్లా. అంటే జీతాలకి మనము ఇంటికి ఉండేటువంటి ఇది చూడండి, ఆ గ్యాప్ అలా పెరుగుతూనే వచ్చింది. అందువల్ల చాలామంది పాపం జర్నలిస్టులు ఇంత కష్టపడ్డా కూడా సొంత ఇల్లు అనేది వాళ్ళకి కలగానే మిగిలిపోతూ వస్తుంది. మీకు కొంతమంది వర్కింగ్ జర్నలిస్టులు స్థలాలు ఇచ్చినట్టున్నారండి, దాంట్లో మీకు రాలేదా సార్? స్థలం వచ్చింది గోపనపల్లిలో, నాకు హైదరాబాద్ గోపనపల్లిలో స్థలం ఉంది. నెమ్మదిగా ఇల్లు కట్టాలి, ఇంటి నిర్మాణం చేయాలని గట్టిగా ఉంది. మా అబ్బాయి పేరున ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. వాడు అపార్ట్మెంట్ తీసుకున్నాడు. నిజానికి అప్పట్లో నేను బ్యాంక్ లోన్కి వెళ్దామంటే మీరు దాదాపు రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నారు, మీకు ఇవ్వటం కష్టం అండి, మీ అబ్బాయికి అయితే ఇస్తామన్నారు. కనుక మా అబ్బాయితో పేరుతో తీసుకున్నాము. సరే వాడు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని ఇటువైపు వచ్చాను అనుకోండి, ఇటు మణికొండ సైడు. కానీ తర్వాత చెప్పేది ఏంటంటే మరీ అంటే అసలు ఏమీ కష్టాలు ఉన్నాయి కానీ సెల్ఫ్ మేడ్గా మనం ఏంటంటే మనం బిల్డ్ చేసుకున్నటువంటి ఇది. చాలామంది అనారోగ్యాల పాలైన వాళ్ళు ఉన్నారు జర్నలిస్టుల్లో. ఇంకా ఈ దుర్వ్యసనాలు కొన్ని ఉంటాయి. నాకు అప్పట్లో ఆ రోజుల్లో సిగరెట్ తాగటం అనేది ఒక గ్లామరస్, ఒక ఇంటలెక్చువల్ ట్రైట్గా ఉండేది. భుజానికి ఒక చిన్న సంచి వేలాడి తీసుకుని గడ్డం పెంచుకుని సిగరెట్ తాగటము, అలాగే లిక్కర్ కన్జంప్షను, ఇవి యాడెడ్ ఫ్యూయల్ని యాడ్ చేసినట్టు అవుతుండే చాలామంది జర్నలిస్టులు. అసలే జీతం తక్కువ అంటే మళ్ళీ దీంట్లో ఇది ఒకటి. ఆరోగ్యం చెడిపోవడం గురించి అదొకటి బాగా. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంత పర్వాలేదు, కొంత పరిస్థితి మెరుగైంది. సాక్షి లాంటి పత్రికలు వచ్చాక జర్నలిస్టులకి కొంత జీతాలు పెరిగాయి, అవకాశాలు కూడా విస్తృతమైనాయి. రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, టీవీ ఛానల్స్ వచ్చాయి. సో స్కోప్ పెరిగింది. అప్పట్లో 3-4 పత్రికలు ఉండేవి. ఓ పత్రిక మారాలంటే మళ్ళీ ఆ 4 పత్రికల్లోనే తిరగాలి. 30 ఏళ్ల కెరీరు, అన్ని డోర్స్ ఒక్కసారి ఓపెన్ చేయలేము. కష్టమో నష్టమో ఒక పత్రికలోనే ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు కంటిన్యూ అయితేనే బెటరు అనుకునే పరిస్థితి, ఆపర్చునిటీస్ లేక. ఇప్పుడు పరిస్థితి కాస్త ఇదిగా ఉంది. ఇప్పుడైనా కూడా యంగర్ జనరేషన్ అవకాశాలు ఉన్నాయి. అది ఆ రోజులకి ఈ రోజులకి అది తేడా బేసికల్లీ. ఇప్పుడు మా 3 పత్రికలు ప్రధానంగా ఉన్నాయండి. ఇది అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. అలాగే మరి అప్పుడు అసలు ఉదయం ఎందుకు క్లోజ్ అయిపోయింది సార్? నా పర్సనల్ డౌట్ అనమాట. ఉదయం కూడా పేరు బాగానే ఉండేది,
మరి ఎందుకు క్లోజ్ చేశారా? తెలుగు పత్రికా రంగంలో ఒక పెద్ద పెను సంచలనాల్ని సృష్టించిన పత్రిక ఉదయం అండి. ఈవెన్ ఈనాడు నెంబర్ వన్గా ఉన్నప్పటికీ ఈనాడు చేసింది, ప్రయోగాలు చేసింది. ఆధునిక జర్నలిజంలో ఈనాడు పాత్రను ఎవరు మనము తక్కువ చేసి చూడలేము. దాని పాత్ర దానిదే. చాలా ట్రెండ్ సెట్టింగ్ ఇవి ఉన్నాయి. వ్యవస్థాపక ఎడిటర్ ఏబీకే ప్రసాద్ గారు ఫౌండర్ ఎడిటర్గా వైజాగ్ నుంచి ఆ పత్రికని చాలా మోర్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఉత్తరాంధ్ర మాండలికానికి పట్టం కట్టాడు, రకరకాల భాషలను ప్రోత్సహించాడు, కాలమ్స్ని ప్రవేశపెట్టాడు, పేజీ డిజైనింగ్లో మార్పులు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఉదయము పత్రిక వచ్చింది. ఉదయం కూడా చాలా అదే ఏబీకే ప్రసాద్ దాన్ని ఆ టీంకి లీడ్ చేశాడు. జర్నలిస్టులు కూడా కొత్తగా అనేక మంది ఉదయం ద్వారానే జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించారు. బాగా ఉత్సాహంతో అసలు రకరకాల రిపోర్ట్లు, కొండపల్లి సీతారామయ్య గారిని నక్సలైట్ నాయకుడుగా ఆయన్ని ఇంటర్వ్యూ చేసి తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన వైజాగ్లో ఉంటాడు, రమణమూర్తి గారు, ఆయన చేశారు. అంటే తమ కెరీర్లో ప్రతి జర్నలిస్ట్ కెరీర్లో చెప్పుకోదగ్గ గొప్ప అనుభవాలు ఉదయంతో ఉన్నాయి. దాసరి నారాయణరావు గారు ఆయన స్టార్ట్ చేశారు. అంటే ఉదయం పత్రిక క్లోజర్ కారణం ఏంటంటే ఆర్థికంగా ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఒక కారణమని నేను అనుకుంటాను. ఆయన సెపరేట్ చేసి పత్రిక వరకు దానికి సంబంధించిన ఎకనామిక్స్ అన్ని దానికి కన్ఫైన్ అయి ఉంటే బాగుండేది. సినిమాల్లో కొంత, ఇటు కొంత, అటు కొంత, సినిమాల్లో తెచ్చి కొంత, ఆ డిసిప్లిన్ అనేది లేకపోవటం. ఆ తర్వాత మాగుంట సుబ్బరామరెడ్డి గారు తీసుకున్నారు. మాగుంట సుబ్బరామరెడ్డి గారు కూడా తర్వాత మద్య నిషేధం ఒకటి అమలులోకి తెచ్చారు. మద్య నిషేధం అమలయ్యేసరికి పత్రికా నిర్వహణ ఆయనకి చాలా కష్టం అనిపించింది. ఇన్కమ్ సోర్సెస్ అన్నీ లిక్కర్ బ్యారన్ అయినా ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులనే దెబ్బ కొట్టేసరికి దీని వెనకాల కూడా మళ్ళీ లోకానికి తెలిసిన బహిరంగ రహస్యం ఏంటంటే లిక్కర్ అప్పటి వరకు రెడ్డి లాబీ చేతుల్లో ఉండేది. రెడ్డి లాబీని దెబ్బ కొట్టాలంటే లిక్కర్ని మనం లేకుండా చేయాలనేటువంటి ఒక దీంతో రామోజీరావు గారు మద్య నిషేధ ఉద్యమాన్ని బాగా భుజాన్ని వేసుకుని అద్దోపగుంటలో మొదలైనటువంటి సారా వ్యతిరేక ఉద్యమానికి విపరీతమైన కవరేజ్ ఇచ్చేసి మద్య నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేశారు. అది ఒక రకంగా ఉదయం క్లోజర్కి దారి తీసింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మద్యము ఓపెన్ ప్రవేశపెట్టాలి, ఎవరు కూడా బ్యాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. మద్య నిషేధాన్ని బ్యాన్ ఎత్తేసినప్పుడు మళ్ళీ అంతే స్ఫూర్తితో దాన్ని అడ్డుకోలేదు రామోజీరావు గారు. అప్పుడు కన్వీనియంట్గా ఉందని చెప్పి